హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ డే 7 ఆఫ్ సిల్క్ వామ్ ఫార్మింగ్. మనమైతే ఇప్పుడు చూస్తున్నట్టయితే పట్టు పురుగులు అనేది ఎలా కనపడుతున్నాయి మీకు క్లియర్గా కనపడుతున్నాయి నేను అనుకున్నా. చూస్తున్నట్టయితే మన పురుగులు డే 1 నుంచి డే 7 వరకు ఎలా అయితే గ్రో అయినాయో మీకు అన్ని వీడియోలో వస్తాను అయితే ఉన్నాను నేను. మనం డే 6లో చెప్పినట్టు ఉదయం సాయంత్రం మేత వేసాం. మళ్ళీ దీన్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. 2 పార్ట్స్గా డివైడ్ చేసినా కానీ ఒత్తిగా కనపడుతున్నాయి మన పురుగులు. ఇలా ఒత్తిగా అనేది ఉండకూడదు. మనం డే 8లో అయితే మనం తీసుకెళ్ళి షెడ్లోనే పెట్టుకున్నాం అనుకో, చక్కగా ఫ్రీగానే ఉంటాయి పురుగులు. మనం షెడ్లో పెట్టిన తర్వాత డైరెక్ట్గా మేత అనేది తీసుకొచ్చి కోసుకొని వచ్చి మనం వీటి మీద వేసేస్తే చక్కగా అవన్నీ తిని శుభ్రంగా అయితే ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు మనం డే 7లో చూస్తే ఇప్పుడు సాయంత్రం ఇది అనేది మోడ్లో ఉన్నట్టు. ఇప్పుడు మోడ్లో అంటే స్టాప్ అయినట్టే, మళ్ళీ స్లీప్లోకి వెళ్తాయి. మనం పొద్దున్నే వాళ్ళ సాయంత్రం అని చెప్పే కదా, ఇలా సాయంత్రం అనేది మోల్ట్ కాయని మళ్ళీ రేపు పొద్దున్నే మేత వేయించాలా. మళ్ళీ సాయంత్రం మేత వేసుకున్నాం అనుకో, మళ్ళీ నిద్రలో నుంచి లేచి ఫీడింగ్. నేను ఈ మళ్ళీ డే 8లో షెడ్లో పెట్టిన తర్వాత మీకైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను గైస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది గైస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.